నమస్తే వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు ప్రజా దర్బారుకు వినతులు వెల్లువ. వైసీపీ అరాచకాలపై తమ గోడును విన్నవించుకున్న బాధితులు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం చర్యలు చేపట్టారని వెల్లడి. ఈ నెల 7న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని వ్యాఖ్య. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దుర్మార్గాలు, దురాగతాలపై బాధితులు ఒక్కొక్కరు వరుసగా బయటకు వస్తున్నారు. వైసీపీ నేతల అరాచకాలతో తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడుకు విన్నవించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రికి తమపై వైసీపీ మూకలు దుర్మార్గంగా ఎలా దాడులు చేసింది, ఆస్తులను ఎలా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారనే దాన్ని బాధితులు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరగా అన్యాయాలు, అక్రమాలపై విచారణకు హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగులు, వృద్ధుల నుంచి అర్జీలు తీసుకుని తక్షణ సహాయంగా పలువురికి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దుర్మార్గాలు, దురాగతాలపై బాధితులు ఒక్కొక్కరు వరుసగా బయటకు వస్తున్నారు. వైసీపీ నేతల అరాచకాలతో తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడుకు విన్నవించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రికి తమపై వైసీపీ మూకల దుర్మార్గంగా ఎలా దాడులు చేసింది, ఆస్తులు ఎలా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారనే దానిని బాధితులు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరగా అన్యాయాలు, అక్రమాలపై విచారణకు హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగులు, వృద్ధుల నుంచి అర్జీలు తీసుకుని తక్షణ సహాయంగా పలువురికి ఆ ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా సదస్సులు నిర్వహించాలని తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి పేదలకు సమస్యలు లేని పాలన అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని మంత్రి వెల్లడించారు. మంగళగిరిలోని CCLA కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఈ సదస్సులో భూ దురాక్రమణలు, 22A భూముల ఉల్లంఘనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి పేదలకు సమస్యలు లేని పాలన అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని మంత్రి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకులే భూ సమస్యలు పెంచారని మంత్రి అనగానే ఆరోపించారు. ల్యాండ్, ఇసుక, లిక్కర్ మాఫియాల ద్వారా గత ప్రభుత్వం నిధులు దోచుకుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెల రివ్యూ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం మళ్ళా పునర్నిర్మించాలి, పేద ప్రజలకు సమస్యలు లేనటువంటి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారో మనందరికీ తెలుసు. అయితే గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించకపోగా అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండే విధంగా వారి స్వార్థం కోసం, వారి నాయకులు స్వార్థం కోసం ఇంకా కొత్త సమస్యలు సృష్టించినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. గత ప్రభుత్వంలో కేవలం మాఫియా చేయాలి, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇట్లా ఆర్థికంగా దోచుకునే పథకాలు తప్ప ఎక్కడ కూడా పేదవాళ్ళకి వాళ్ళ హక్కులు కల్పించే విధంగా ఎక్కడ పనిచేయలేదు. అందుకనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి నెల కూడా గత 5 నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా రివ్యూ పెట్టి పూర్తిగా పరిష్కరించుకుందామని చెప్పే దిశగా ప్రయాణం చేస్తూ రిటర్న్ సిస్టమ్ కూడా, ఎందుకంటే దాదాపుగా 79,997 అంటే ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ కలిపి మనకి గ్రీవెన్స్ వచ్చినాయి. దాంట్లో 67,000 కేవలం రెవెన్యూకి సంబంధించినటువంటి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకుని, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని అక్కడే గతంలో వచ్చినటువంటి గ్రీవెన్స్ అన్నీ కూడా తీసుకుని, ఎందుకంటే అది ఆనరబుల్ సీఎం గారు అవ్వచ్చు, లేదా డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లోకేష్ గారి ఆఫీస్ నుంచి కానీ, అలాగే మా స్పెషల్ CS గారి ఆఫీస్ నుంచి కానీ, మా ఆఫీస్ నుంచి కానీ వచ్చిన సమస్యలన్నీ కూడా తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ చదివి అక్కడ సమస్యలు అక్కడే చేయగలిగితే అక్కడే పరిష్కరించే విధంగా ఒక కార్యక్రమం పెట్టుకుని రెవెన్యూ సదస్సులు, ఎందుకంటే రెవెన్యూ సదస్సులు పెడితే ఒక మంచి ఇంటరాక్టివ్ సెషన్ అవుతుంది గ్రామాల్లో. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు.
2017-18 తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా రెవెన్యూ సదస్సులు ఎవరు పెట్టలేదు. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేసిన రిపీల్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం ఈ రెవెన్యూ సదస్సు పెట్టుకుందాం అనుకున్నాం. కానీ అప్పుడు వాతావరణం అనుకూలించక కొన్ని ఫ్లడ్స్ వచ్చి కొన్ని ప్రాంతాల్లో మనం పోస్ట్పోన్ చేయడం జరిగింది. కానీ పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా సమస్యలు వెల్లువ గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా ఈ వెల్లువ వస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇమీడియట్గా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకోవాలని చెప్పే లక్ష్యంతో మా అధికారులందరూ కూడా చర్చించుకుని ఈ 6 నుంచి వచ్చే నెల 8 వరకు ఆ 8 వరకు కూడా పరిష్కారం కానీ లేదా ప్రతి గ్రామం కూడా పూర్తి సమయం ఇచ్చి అవ్వకపోతే అవసరమైతే దాన్ని ఇంకా పొడిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక రూపకల్పన చేసుకున్నాం. పూర్తిగా 17,564 విలేజెస్లో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఏదన్నా రెవెన్యూ విలేజ్గా ఉండి డిఫరెంట్ పంచాయతీగా విడిపోయి ఉన్నా కూడా తప్పకుండా ప్రతి పంచాయతీలో కూడా జరిగే విధంగా ఈరోజు మా సిఎస్ గారు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు. తల్లిదండ్రుల సహకారం వారి భాగస్వామ్యంతో 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన వివరించారు. బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరవుతారని వెల్లడించారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, సంబంధిత పాఠశాలలో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోనా శశిధర్ కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగుపరచాలన్న లక్ష్యంతో పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లుగా చెప్పారు. 0 to 5 స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో అమలు పరుస్తామని శశిధర్ వివరించారు. ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికి ఏడాది వృద్ధి అయ్యేలా ఆయా పాఠశాలలో మౌలిక వసతుల, విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ గరిష్టంగా 5 స్టార్ రేటింగ్ లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామని శాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హెచ్ఆర్డి శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు, వారి సూచనల మేరకు పాఠశాల విద్యాశాఖని కంప్లీట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలని కసరత్తు గత 3 నెలలుగా చేస్తున్నాము. దానిలో భాగంగా వచ్చే 7వ తారీఖున మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది ఏమిటి అని చూస్తే, సాధారణంగా అక్కడక్కడ టీచర్స్ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, లేదా ప్రైవేట్ స్కూల్స్లో అయితే కొంత స్ట్రక్చర్డ్గా చేయటం అనేది మనకు తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు ఇటీవల మా డిపార్ట్మెంట్ సమీక్ష చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో సిస్టమ్స్ అన్నీ కూడా ప్రైవేట్కు ధీటుగా ఉండాలి, ఒక రకంగా అంతకంటే బెటర్గా ఉండాలి, పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలకి అట్రాక్ట్ చేసుకునే విధంగా సిస్టమ్స్ అన్ని డివైస్ చేయమని చెప్పారు. ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒకటో రోజు అంటే డిసెంబర్ 7వ తారీఖున 44,303 గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ 44,303 స్కూల్స్ అంటే జడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర గవర్నమెంట్ స్కూల్స్, అన్ని స్కూల్స్లో ఈ ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్యూర్లీ పేరెంట్ టీచర్ మీటింగ్. అంటే ఆ రోజు ఉదయం 9 గంటలకి ఈ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. సుమారుగా 1,20,00,000 మంది ఒకే రోజున ఈ సమావేశాలు, అంటే 44,303 పాఠశాలలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున ఒక చదువుల పండుగగా, ఒక ఫెస్టివ్ వాతావరణంలో దీన్ని కండక్ట్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాము. ఫస్ట్ దీంట్లో చూస్తే పిల్లలు వాళ్ళు స్వయంగా తయారు చేసినటువంటి, ఎక్కడ కూడా డిజిటల్గా కానీ లేకపోతే ఎక్కడో బయట ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసిన కార్డ్స్ కాకుండా, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని ఒక గెస్ట్ కింద ఇన్వైట్ చేసి మా స్కూల్కి రండి, మేము ఎలా చదువుతున్నాం ఏంటో చూడండి అని ఇన్వైట్ చేయడానికి వాళ్ళతోనే ఒక చక్కటి ఇన్విటేషన్ కార్డ్స్, వాళ్ళకు వచ్చిన డ్రాయింగ్ కానీ వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న స్కిల్స్తో చేయించడం జరిగింది. చాలా మంచి స్పందన కూడా వచ్చింది. దీనికి చక్కటి గైడ్లైన్స్ ఇచ్చి ఎలా చేయాలి ఏంటని కూడా చెప్పాము. సో పేరెంట్స్ అందరూ కూడా వస్తారు. ప్రతి విద్యార్థికి ఉండే విద్యాపరమైన సవాళ్ళు ఏంటి, వ్యక్తిగత సవాళ్ళు ఏంటి,
కౌన్సిలింగ్ ఏం కావాలి, ఎక్స్ట్రా సపోర్ట్ ఏం కావాలి, అలాగే స్పోర్ట్స్లో ఎలా ఉన్నాడు, అతని ఇంట్రెస్ట్ ఏంటి, ఆ పాప అకాడమిక్ స్ట్రెంగ్త్స్ ఏంటి, కెరీర్ ఆస్పిరెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చక్కటి అంశాలన్నీ కూడా ఒక చిన్న బుక్లెట్ లాగా వాళ్ళకి చదువులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి లక్ష్యాలు అన్నీ కలిపి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది తయారు చేయడం జరిగింది. దీన్ని ఆ రోజు పేరెంట్స్కి, ప్రతి ఒక్క పేరెంట్కి క్లాస్ టీచర్ ఇండివిజువల్గా ఒక్కొక్క పేరెంటు స్టూడెంట్ కూర్చోబెట్టి ఈ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చేయబోతున్నాము ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు. ముఖ్యమంత్రి గారు బాపట్లలో మున్సిపల్ హై స్కూల్ బాపట్లలో పార్టిసిపేట్ చేస్తారు. మంత్రి గారు కూడా అక్కడికే వెళ్తారు. అయితే మంత్రి గారు సూచించారు అందరికి కూడా, జిల్లాలో ఎంతమంది మంత్రులు ఉన్నా మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి లోకల్ స్కూల్స్లో మాత్రమే పార్టిసిపేట్ చేసి పిల్లల్ని మోటివేట్ చేసి ప్రోత్సహించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. నాతో వారికి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనేది వారి భావన మాత్రమేనని, అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగత అంశం అనుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. నగరంలోని ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ పచ్చ కామెరలోకి లోకమంతా పచ్చగా ఉంది అన్నట్లుగా ఉంది మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీరు అని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను మాట్లాడితే వ్యక్తిగతంగా అనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లు రాష్ట్రం మొత్తాన్ని దోచేస్తారని ఆరోపించారు. రిషికొండలో కొండ లేకుండా చేస్తారని, మీ అవినీతి నిర్లక్ష్యం గురించి, మద్యం నిషేధమని చెప్పి కల్తీ మద్యం అమ్మటం గురించి మాట్లాడితే అది నా వ్యక్తిగతమా అని ప్రశ్నించారు. 1750 కోట్ల లంచాలు, వివేక హత్య, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా, ఆదానికి కారు చౌకగా విక్రయించడం, సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం అరాచకాలపై మాట్లాడితే పర్సనల్ ఎలా అవుతాయో వైసీపీ నేతలే చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సైకే ఒప్పందాలపై మేము వితండవాదం చేయవలసిన అవసరం లేదని, మీరు తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారంటూ ఆమె మండిపడ్డారు. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో ఉన్న సెబీ ఈక్వివలెంట్ సంస్థ. అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడి ముఖ్యమంత్రి 2021 ముఖ్యమంత్రి 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. బొత్స గారికైనా వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. వైసీపీ నాయకునికి, వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే, మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన. నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు. నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది? అయినా ఏది పర్సనల్ అండి? మీరు చేసిన అక్రమాలు, అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన 6 నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు. ఏది పర్సనల్ అండి? ఋషికొండని గొరిగేశారు, మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, మీ బాత్రూంలో నుంచి కూడా మీకు సీ వ్యూ కావాలని. ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? మీ బాత్రూంలో మీకు పర్సనలే అవ్వచ్చు, కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా, దాన్ని కదా మీరు గొరిగేసింది. ఏం మాట్లాడామండి పర్సనల్గా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరు అమ్మఒడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే 4 వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో. అది కూడా నాసిరకం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు. అది పర్సనల్ అవుతుందా? ఏది పర్సనల్ అవుతుందండి? ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు, ఫీజు రీంబర్స్మెంట్కి బకాయిలు పెట్టారు. మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా? ఒక కాకినాడ పోర్టే కాదు, ఇప్పుడు వచ్చిన అలిగేషను కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు, తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను. ఇదే డిట్టో అలిగేషను కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది. గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది. కాకపోతే అది ప్రభుత్వ వాటా, ప్రజల ఆస్తి. ఇదే జరిగింది. అన్ని పోర్ట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని.
అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటంలు పెట్టి రాస్తున్నారు కదా, మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా, శిక్ష కూడా పడాలి కదా, దోషులు ఎవరో తేలాలి కదా. చేయండి, ఎంక్వైరీ వేయండి, అన్ని పోర్ట్ల మీద ఎంక్వైరీ వేయండి, గంగవరం మీద వేయండి, కృష్ణపట్నం మీద వేయండి, కాకినాడ పోర్టు మీద కూడా వేయండి. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమం ఈ నెల 6 నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. మన దేశ కల్చర్ హెరిటేజ్ ను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవతో పర్యాటక రంగానికి 135 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రేపు 6వ తారీఖున ఇక్కడ కృష్ణవేణి సంగీత నీరాజనం అనేటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. ఇప్పటికే దీనికి ముందుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రాజమండ్రిలో కానీ, కర్నూలులో కానీ, మంగళగిరిలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇలా కొన్ని చోట్ల ఈ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంగా నిర్వహించుకోవడం జరిగింది. వాటన్నిటినీ కలుపుకొని రేపు 6, 7, 8 తారీఖుల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పర్యాటక కేంద్ర ప్రభుత్వ శాఖ మంత్రి షెకావత్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇండియాకు ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ని ప్రపంచానికి తెలియజేయటం. ముఖ్యంగా ఏవైతే కళలు మనకి భారతదేశంలో ఇంతకాలంగా ఫరిడి వెళుతున్నాయో ఆ కళల్ని ఒకసారి ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా మనందరం కూడా ఇంకోసారి పునరుత్తేజం పొందాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం మన సహకారంతో. దీంతోపాటు ఏదైతే మనం ఇప్పటివరకు ట్యాప్ చేయనటువంటి టూరిజం ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా తెలియజెప్పడం, అదేవిధంగా సంగీతం, నృత్యానికి సంబంధించినటువంటి మన ప్రతిభని మరొక మారు అందరికీ తెలియజెప్పడం, ఈ అంశాలతోటి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ప్రాంతం నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా కళాకారులు కూడా వస్తున్నారు. అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు కూడా వస్తున్నారు. అందరం కలిసి ఈ కృష్ణవేణి నీరాజనం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని, సంగీత నీరాజనాన్ని జయప్రదం చేయడం ద్వారా గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే కుంటుపడిపోయిందో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు వాటిని మళ్ళీ మనం పునఃప్రారంభిస్తున్నాం అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలియాలని, దీన్ని ఒక ఆలంబనగా తీసుకుని మనం రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలని మరింత విస్తృతపరిచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా కళలకి కాణా చేయనటువంటి ప్రాంతంగా ప్రజలందరికీ తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ సహకారం మనకిస్తుంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల, మేము చేసినటువంటి కృషి వల్ల మనకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ అనేటువంటి కార్యక్రమం కింద రమారమి 177 కోట్ల రూపాయలు మన పర్యాటక రంగానికి కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేసిన కూటమి ప్రభుత్వంపై పార్టీ పరంగా పోరుబాట చేస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కీలక అంశాలైన రైతుల సమస్యల, కరెంటు ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్ పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారు. ప్రజల పక్షాన పోరాటాలు చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సమాయత్వం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ముఖ్య నేతలతో కూటమి ప్రభుత్వంపై పోరుబాట సాగించేందుకు జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ డిసెంబర్ 11వ తేదీన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం సమర్పించాలని, రైతులకు వ్యవసాయ సాగు నిమిత్తం 20,000 పెట్టుబడి సహాయం ప్రకటించాలని, ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 27వ తేదీన పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన, ఎస్సీ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమం ఆయన చేపట్టాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, మరీ ముఖ్యంగా 3 ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల
బాదుడు మీద పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో, ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో డిసెంబర్ 11వ తారీఖున ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో, ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ 6లు, సూపర్ 7లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి. ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి, పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ, ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆల్రెడీ కరెంటు బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మరో 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఈ నెల కరెంటు బిల్స్లో, అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతూ ఉంది. సో 15,000 కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో, ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఒకవేళ ఎస్సీ ఆఫీసులు లేని చోట్ల సిఎండి ఎస్సీ ఆఫీసులతో పాటు సిఎండి ఆఫీసులు ఉన్న కార్పొరేషన్స్ పరిధిలో ఏదైతే ఉంటాయో అక్కడ సిఎండి కార్యాలయాలు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ 27వ తారీఖున చేయబోతా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి అజ్మీర్ దర్గా జోలికి వస్తే ఖబర్దార్ అహ్లే సున్నాతుల్ జమాత్ రాష్ట్ర కో కన్వీనర్ అల్తాఫ్ బాబా హెచ్చరించారు. అజ్మీర్ దర్గా హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా శివలింగాల పేరుతో వివాదాలు చేయొద్దని, బాబ్రీ మసీద్ మాత్రమే తమ లక్ష్యమని, దాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి మసీదు దర్గా కింద శివలింగాలు ఉన్నాయని వివాదాలు సృష్టించవద్దని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కావాలని కొన్ని దుష్ట శక్తులు ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించే విధంగా ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారంటే భారీ ఎత్తున ఏదో కుట్ర దాగి ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. 850 సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతో ప్రాముఖ్యత కలిగిన అజ్మీర్ దర్గా ఖాజా గరీబ్ నవాజ్ దర్గాను వివాదాస్పదం చేయటం భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే అవుతుందని అన్నారు. అరాచక శక్తులు చేస్తున్న దుశ్చర్యను అందరూ ముక్త కట్టంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో 850 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అజ్మీర్ దర్గా
ఒక పుణ్యక్షేత్రం. భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అభిమానించే, ఆరాధించే ఒక పుణ్యక్షేత్రమైనటువంటి అజ్మీర్ దర్గా వివాదాన్ని ఏ విధంగా చూడాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఒక బాబ్రీ మసీద్ ఇష్యూ మాత్రమే ఆనాడు ఆందోళన చేశాం, అందులో పూర్తిగా విజయం సాధించాం. మళ్ళీ మీరు ఆ వివాదాన్ని ప్రతి మసీదు, ప్రతి దర్గాని మీరు శివలింగం ఉందని చెప్పి వివాదం చెయ్యొద్దని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పినప్పటికీ కూడా దుష్టశక్తులు ఈ విధంగా ఏదో ఒక వివాదాన్ని తీసుకొచ్చి మసీదులు, దర్గాలు అని శివలింగం అనే పేరుతో ఒక వివాదాన్ని సృష్టిస్తున్నారంటే ఇందులో ఏదో ఒక కుట్ర దాగి ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ కుట్ర ఏ రూపంలో ఉందంటే, వరుస విజయాలతో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తే అంతర్గతంగా వాళ్ళలో ఏదైనా కుంబటి వచ్చి ఈ యొక్క సమస్యని, అలజని సృష్టించి మసీదులు, దర్గాలు, అజ్మీర్ దర్గాని సైతం వీళ్ళు వదలకుండా ఒక వివాదాన్ని సృష్టించి శివలింగం పేరుతో ఏదో అలజడి సృష్టించి ఆ అలజడి ద్వారా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కుర్చీ నుంచి దించేయాలనే ఏదైనా కుట్ర దాగుందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన మాటలు కూడా లెక్క చేయకుండా వీరు వివాదాన్ని లేపుతున్నారంటే ఇందులో తప్పనిసరిగా ఏదో ఒక కుట్ర దాగి ఉందని చెప్పి, భారీ స్థాయిలో కుట్ర దాగి ఉందని చెప్పి, ఏ మోడీ గారిని దించేసి యోగి గారిని ఎక్కించాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరినైనా ఎక్కించాలనుకుంటున్నారా, ఇది ఏదో ఒక వివాదం అయితే ఇందులో కుట్ర దాగి ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే అజ్మీర్ దర్గా అనేది ఒక ముస్లింలకు సంబంధించినటువంటి దర్గా కాదు. అక్కడ చాలా మంది హిందువులు సైతం 100% హిందువులు అక్కడికి వస్తూ ఉంటారు, వారి వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఒక హిందువులే కాదు, సిక్కులని కాదు, క్రిస్టియన్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దర్గాని సందర్శిస్తూ ఉంటారు. ఒక భారతదేశానికే గర్వకారణమైనటువంటి ఆ దర్గా అంత పుణ్యక్షేత్రమైనటువంటి ఎన్నో రాజుల కాలం నుండి ఎన్నో రాజులు అక్కడ వారి వారి జ్ఞాపకాలు అక్కడ పెట్టుకొని వారి జ్ఞాపకాల కోసం ఏదో ఒక కట్టడాలు చేసినటువంటి ఆ పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం కూడా ఎవరు ప్రధానిగా ఉన్నా, నెహ్రూ గారి గారి నుంచి ఎవరు ప్రధానిగా ఉన్నా కూడా అజ్మీర్ దర్గాకి చాదర్ సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. మన దేశ ప్రధాని మోడీ గారు కూడా, అమిత్ షా వాళ్ళు కూడా అజ్మీర్ దర్గాకి చాదర్ ప్రతి సంవత్సరం సమర్పించారు. అలాంటి పుణ్యక్షేత్రాన్ని వివాదాల్లోకి లాగటం అనేది ఇది చాలా ఏదో ఒక అలజడి. అంటే వక్ఫ్ బోర్డు అన్నారు, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ ని తప్పుదారి పట్టించాలి, దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పి సంబల్ విషయాన్ని తీసుకొచ్చి అక్కడ మసీద్ దగ్గర వివాదం సృష్టించి ఒక 5 ప్రాణాలు బలి తీసుకున్నారు. దాని తర్వాత బహ్రాయిన్స్ లో గొడవ చేశారు, ఉత్తరప్రదేశ్ లో గొడవ చేశారు. అంటే ఏదో ఒక గొడవ లాస్ట్ కి వీళ్ళు ఏ విధంగా అజ్మీర్ దర్గా అంటే చాలా మంది, అంటే ముస్లింలు ఒకటే కాదు, మీరు అనుకున్నారేమో ముస్లింలు ఒకటే రోడ్డు మీదకి వస్తారని, కాదు, హిందువులు సైతం కోట్లాది మంది రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఇలాంటి దుష్టశక్తుల వ్యవహారం, ఇలా అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళ ఆట కట్టడం, వాళ్ళ పతనం ఖాయం. రాష్ట్రంలో ఆర్చరీ క్రీడను ఉనికిలోకి తీసుకొచ్చి వందలాది పథకాలను రాష్ట్రానికి అందించిన గురువు చెరుకూరి సత్యనారాయణ అని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ కొనియాడారు. చెరుకూరి సత్యనారాయణకు ద్రోణాచార్య అవార్డు ఇచ్చి గౌరవించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ కోరారు. కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర స్థాయి 20వ సీనియర్ ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రారంభించారు. ముందుగా అంతర్జాతీయ కోచ్ చెరుకూరి లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో రాజకీయాలు చేయటం మానుకోవాలని, క్రీడలను క్రీడలుగా గుర్తించాలని అన్నారు. దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే క్రీడలకు ప్రాముఖ్యత కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన ఆర్చరీ క్రీడను అభివృద్ధి చేసేందుకు ఎంతో మంది
క్రీడాకారులను వెలికి తీసుకువచ్చిన ఓల్గా ఆర్చరీ అకాడమీకి ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. అనంతరం చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 3, 4 తేదీల్లో జరుగుతున్న ఈ పోటీల్లో విజయం సాధించిన వారు 15 నుంచి 20వ తేదీ వరకు జంషెడ్పూర్ లో జరుగుతున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జాతీయ పోటీలలో టాప్ 8 సాధించిన టీంలను ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్ లో జరుగుతున్న నేషనల్ గేమ్స్ లో పాల్గొంటారని తెలిపారు. అందువల్ల భారతదేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉన్నది అని స్వామి వివేకానంద చెప్పారు. దేహదారుఢ్యం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు మహాకవి గారు. తిండి లేనిదే కండ లేదురా, కండ లేనిదే గుండె రాదురా అని చెప్పాడు మహాకవి గారు. అంటే దేహదారుఢ్యాన్ని, మానసికంగా మనం ఎంత బలంగా ఉన్నా ఫిజికల్గా దేహదారుఢ్యం కూడా చాలా అవసరం క్రీడల్లో రాణించాలి. కాబట్టి మీరందరూ కూడా పూర్తి స్వచ్ఛతతోటి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు పెద్దలు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా మనం సాధించగలం. నిన్ననే సోషల్ మీడియాలో 250 సంవత్సరాలు బతికినటువంటి ఒక వ్యక్తి సోషల్ మీడియా కొరియన్ ఇందులో ఎంత వాస్తవం ఉందో అది సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటాం 250 సంవత్సరాలు. కానీ మనిషి ఆయుర్దాయం ఎంత? 100 years మనకు తెలుసు. ఇప్పుడు కోవిడ్ లాంటి మహమ్మారులు వస్తే 100 years కాస్త కరిగిపోతుంది. చూసాం కదా. మరి మీరంతా కూడా ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి మంచి పథకాలు మన దేశానికి, రాష్ట్రానికి, మన ఊరికి సాధించి మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవటానికి, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవటానికి మంచి ఉద్యోగాలు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, పెద్ద పెద్ద ఆఫీసర్స్గా మీరు అవడానికి ఎంతో ఉపయోగపడేటువంటిది క్రీడ. అనేక మంది గర్ల్స్ ఆడపిల్లలు వాళ్ళ భారతదేశ కీర్తి పతాకాన్ని ఆకాశంలో ఎగరేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి క్రీడా రాజకీయాలు దాన్ని దెబ్బతింటాయి. క్రీడా రాజకీయాలకు ఎవరు పాల్పడినా దానివల్ల క్రీడా స్ఫూర్తి కొరబడుతుంది, క్రీడా స్ఫూర్తి దెబ్బతింటుంది. క్రీడల్లో కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఎవరైనా పాటించాల్సిందే. భారత రాష్ట్రపతి అయినా, భారత ప్రధానమంత్రి అయినా, నేను ప్రధానమంత్రి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను కాంపౌండ్ ఆట ఆడతానంటే కుదరదు. నియమాలు ఉంటాయి. కోచ్ ఈజ్ గ్రేట్, కోచ్ చెప్పిందే, జడ్జి చెప్పిందే తుది చేస్తున్నాం. కాబట్టి చాలా వింటున్నాం మేము కూడా. ఈ క్రీడా రాజకీయాలు సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రల్ని సాగనివ్వాలి. 3 రకాల అడ్వాన్స్ డ్రోన్లను సీఎం చంద్రబాబు నాయుడు ముందు ప్రదర్శించామని ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ తెలిపారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ ను కూడా సీఎం పరిశీలించారని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో అడ్వాన్స్డ్ డ్రోన్ ప్రదర్శనను సీఎం చంద్రబాబు నాయుడు తిలకించారు. డ్రోన్ ను స్వయంగా ఆయన ఆపరేట్ చేస్తారు. డ్రోన్ల పనితీరుపై అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ అడ్వాన్స్డ్ డ్రోన్స్ ద్వారా 2.5 కిలోమీటర్ల పరిధి నుండి 10 కిలోమీటర్ల పరిధి వరకు కొన్ని డ్రైన్లను ప్రవేశించకుండా ఆపేయవచ్చని అన్నారు. లగేజ్ మోసుకెళ్లే డ్రోన్స్, జనం ఫ్లోటింగ్ వారి సంఖ్యను గుర్తించే డ్రోన్స్ ను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారని ఆయన తెలిపారు. అనంతరం నియోస్కేయా డ్రోన్స్ కంపెనీ సీఈఓ శరత్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి డ్రోన్ వ్యాపారంలో ఉన్నామని అన్నారు. ఏపీ ప్రభుత్వంతో చాలా రోజుల నుండి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. విజయవాడ వరదల్లో కూడా పనిచేస్తామని, గంజాయి అరికట్టడంలో కూడా అరకు ఏజెన్సీతో పనిచేస్తామని అన్నారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా 2.5 కిలోమీటర్ల దూరం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర డ్రోన్లను గుర్తించి సమాచారం అందించే టెక్నాలజీ తమ దగ్గర ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ సెక్రటరియేట్లో ఒక కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఒక 4 రకాల యూస్ కేసెస్ తీసుకొచ్చి చూపించడం జరిగింది. ఒకటి సర్వేలెన్స్ కోసం, అంటే నైట్ టైం అండ్ డే టైం, అంటే దానిలో డిఫరెంట్ టైప్ కెమెరాస్ ఉంటాయి. రాత్రిపూట కానీ పగలు కానీ సర్వేలెన్స్ చేసుకుని అంటే ఆ డ్రోన్ తిరిగే చోట ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, అది కూడా వెహికల్స్లో 2 వీలర్స్ 4 వీలర్స్ ట్రక్స్ అలాంటి డిఫరెంట్ కేటగిరీ పెట్టచ్చు. సిమిలర్లీ ఏమైనా సస్పీషియస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా ఇలాంటి ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా మనకు పోలీస్ డిపార్ట్మెంట్కి లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. డిఫెన్స్లో కూడా చాలా వాడుతున్నారు. అంటే మనకి ఎక్కడైనా డిఫెన్స్ పర్మిసెస్ ఉండే రెగ్యులర్గా ఈ డ్రోన్ ద్వారా అంటే వాళ్ళ పర్మిసెస్కి ఎవరైనా ఎంటర్ అవుతున్నారా,
అలాంటివన్నీ మానిటర్ చేసుకునే అవకాశం ఉంది ఒకటి. రెండోది ఒకటి డెలివరీ డ్రోన్ ఒకటి కూడా చూపించడం జరిగింది. 15 కిలో కెపాసిటీ కలిగిన డ్రోన్. ఇది ముఖ్యంగా ఎక్కడైనా రిమోట్ ప్రాంతాల్లో మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ లేకపోతే ఇంకేదైనా సప్లై చేయడానికి ఉన్న ఒకటి ఉంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మనకు అంటే రెగ్యులర్ మానిటరింగ్ కోసం, అంటే ఒక లొకేషన్కి మనకేమైనా లాంగ్ తీసుకోవాలి, సర్వే చేసుకోవాలి, ఒక ఏరియాకి సంబంధించిన బౌండరీ ఫిక్స్ చేసుకోవాలి, దానికి సంబంధించి చూపించాలి. ఇలాంటి అంటే యూస్ కేసెస్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు మనకు అప్రూవల్ అయినప్పుడు చెప్పినంటే ఒక 100 యూస్ కేసెస్ నెక్స్ట్ 3 monthsలో డెవలప్ చేసి మన డిపార్ట్మెంట్స్ ద్వారా దాన్ని ఒక SOP తయారు చేసి ఆ యూస్ కేసెస్ని మనం ఒక పైలట్గా ఇంప్లిమెంట్ చేసి విజయవంతమైన అన్నింటినీ కూడా మనం కమర్షియల్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనం చేస్తున్న ప్రయత్నాలకి భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ అంటే సెక్రటరియట్లోనే మనం ఇది పెట్టుకున్నాము కాబట్టి సార్ కూడా చూడడం జరిగింది. చూసి దాని మీద ఫర్దర్ డైరెక్షన్ ఇచ్చారు. వెంటనే దీని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఒకటి మనం పొరవకల్లో ఆ డ్రోన్ సిటీలో వన్ ఆఫ్ ది కంపోనెంట్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఏ డ్రోన్ ట్రైనింగ్ సెంటర్. అది త్వరలోనే అంటే అక్కడ ఆ సెటప్ వచ్చే లోపల ఒక బిల్డింగ్ ప్రైవేట్గా రెండెడ్ బిల్డింగ్ తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేసుకోమని ఇప్పుడు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మేము ఈ దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నియోస్కై బెంగళూరు బేస్డ్ డ్రోన్ కంపెనీ. ఆల్మోస్ట్ 8 years నుంచి మనం డ్రోన్స్ బిజినెస్లో ఉన్నాము. ఇది రతన్ ఇండియా గ్రూప్లో ఒక సబ్సిడరీ. ఇది రతన్ ఇండియా అనేది మల్టిపుల్ బిజినెసెస్ ఈ-కామర్స్ డ్రోన్స్ ఈవీస్లో ఉన్న కంపెనీ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మనం చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాము. మన వరదలు వచ్చినప్పుడు విజయవాడలో మా కార్గో డ్రోన్స్ ఇప్పుడు ఏదైతే చూపించామో ఇక్కడ ఆ కార్గో డ్రోన్ మన విజయవాడలో డ్రోన్ డెలివరీస్ చేసింది, ఫుడ్ మిల్క్ ప్యాకెట్స్ అవన్నీ. ఇది కాకుండా అమరావతి డ్రోన్ ఫెస్టివల్లో మనం పార్టిసిపేట్ చేసాము. అక్కడ సీఎం గారి ముందు ఈ డ్రోన్ ఏదైతే మీరు ముందు చూస్తున్నారో ఇది సీఎం గారి ముందే ఫ్లై చేసింది. ఈ మధ్య కర్నూలులో కూడా ల్యాండ్ మ్యాపింగ్ యాక్టివిటీ కండక్ట్ చేశాము. మొన్న పాడేరులో గాంజా ప్లాంటేషన్ వగేరా కూడా చేశాము. ఇవాళ చూపిస్తున్నవి మల్టిపుల్ యూస్ కేసెస్ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ సర్వేలెన్స్ కోసం పీపుల్ డిటెక్షన్, వెహికల్ డిటెక్షన్, ఫైర్ డిటెక్షన్, ఫారెన్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఇవన్నీ చేశాము. ఇట్లాగే యాంటీ డ్రోన్ సొల్యూషన్స్ కూడా ఉన్నది మన దగ్గర. 2 kilometers నుంచి 20 odd kilometers వరకు మినిమం వచ్చి గన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ గన్ దగ్గర నుంచి మీరు మల్టిపుల్ డ్రోన్స్ని మనం ఒకే టైంలో న్యూట్రలైజ్ చేయగలుగుతాం. ఇవన్నీ చేసిన కేపబిలిటీస్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో వర్క్ చేసి మనం విజయవాడ, తిరుపతి, వైజాగ్ ఇట్లా మల్టిపుల్ అదర్ లొకేషన్స్లో మన డ్రోన్ సొల్యూషన్స్ డిప్లాయ్ చేయడానికి మన వంతు సహకారం మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏదండి డిస్కషన్స్ నడుస్తున్నాయండి. ప్రస్తుతానికి పైలట్స్ను POCs నడుస్తున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు నాయుడు ప్రజా దర్బారుకు వినతులు వెల్లువ. వైసీపీ అరాచకాలపై తమ గోడును విన్నవించుకున్న బాధితులు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం చర్యలు చేపట్టారని వెల్లడి. ఈ నెల 7న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యమని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.